హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము సాఫ్ట్గా పూరి ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. చాలా గట్టిగా వస్తున్నాయి అలా అలా అనుకుంటారు కదా. పిండి ఏ విధంగా కలుపుకుంటే పూరి పొంగుతూ బాగా సాఫ్ట్గా వస్తుందో చూసుకుందాం ఇవాళ. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నా. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్. ఇది మొత్తం బాగా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసింది కదా ఆయిల్ సాల్ట్. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ వేసుకొని బాగా పిండి ముద్ద చపాతీ ముద్దలాగా వచ్చేలాగా కలుపుకుందాము. వాటర్ వేసుకొని చూడండి, ఇలా బాగా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 15 నిమిషాలు ఇలానే నాననిద్దాము. అయితే పూరి చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పిండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఉండలాగా చిన్న చిన్న ఉండలాగా చేసుకుందాం. పూరీలకి ఇంత తీసుకొని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇంత బాల్స్ తీసుకోండి. చూడండి, మొత్తం ఇలా ఉండలాగా చేసుకొని సపరేట్ చేసుకొని దాని మీద ఏదైనా తడి క్లాత్ అయినా కవర్ అయినా పెట్టి అలానే కవర్ చేయండి. ఆరిపోకుండా ఉంటుంది పిండి. ఇలా ఇది కవర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పొయ్యి మీద ఇలా ఆయిల్ పెట్టుకొని కాగనిద్దాము. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. పూరి ఇలా కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఇలా ఎక్కువ పల్స కాకుండా కొద్దిగా మందం కాకుండా మీడియంగా ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి పూరిని. చూడండి, ఎక్కువ పల్సగా చేయొద్దు, ఎక్కువ మందం కూడా ఉండద్దు. మీడియంగా ఈ సైజులో ఉంటే చాలు. చూడండి, ఎక్కువ మందము లేదు, ఎక్కువ పల్సగా కూడా లేదు. ఈ మందం చేసుకొని ఆయిల్లోకి వేసుకుందాము. చూడండి, ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటే చూడండి ఎలా బొబ్బులాగా బాగా పొంగింది కదా. ఇలా ఇంకొక వైపుకి తిప్పుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా పొంగింది కదా పూరి. అన్ని పూరీలు ఇలానే పొంగుతాయి. ఇలా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా వేసుకొని కొద్దిగా ఇలా మనము సైడ్లో కొంటే ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా ఫ్రై అవుతుంది. చూడండి, బాగా పొంగుతుంది కదా పూరి. చూడండి ఎంత బాగా పొంగింది కదా. అన్ని పూరీలు ఇలానే పొంగుతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది పూరి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఇలా మొత్తం చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగుతాయి కదా. ఇలా పప్పులకి మనం ఏ కర్రీలకైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ లాగా చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.